హలో అందరికీ, ఈరోజు మనం టేస్టీ మటన్ దమ్ బిర్యానీ ఎలా చేసుకుందామో చూద్దామా. నేను 1 కేజీ మటన్ తీసుకున్నాను. దాన్ని ఫ్రెష్గా క్లీన్ చేసుకొని దాంట్లో పుదీనా, కొత్తిమీర, కొంచెం షాజీరా, బిర్యానీ ఆకులు యాడ్ చేసుకోవాలి. దాంతోపాటు ఒక 18 లవంగాలు, 8 యాలుకలు, 4 నల్ల లవంగాలు యాడ్ చేసేసుకోవాలి. దాంతోపాటు 2 స్టార్ ఆన్స్, ఒక 6 ఇంచుల దాల్చిన చెక్క, దాంతోపాటు జాపత్రి, జాజి పువ్వు 2 జాపత్రి కాయలు ఉంటాయి కదా, దాన్ని కొంచెం ఇలా గ్రైండ్ చేసేసి వేసేసుకోవాలి. ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్, సాల్ట్ సరిపడా, ధనియా పొడి ఒక 2 టేబుల్ స్పూన్స్, కారం 2 టేబుల్ స్పూన్స్ వేసాను. అండ్ కొంచెం జీలకర్ర పొడి వేస్తే కూడా టేస్ట్ ఎన్హాన్స్ అవుతుంది. పసుపు, ఇవన్నీ వేసుకొని దాన్ని మంచిగా మర్దన చేసుకోవాలి. సో కారం తక్కువ వేసాం కాబట్టి మనం పచ్చిమిర్చి వేసుకోవాలి. ఒక 8 పచ్చిమిర్చి వరకు చీల్చి చేసుకోవాలి. ఒక చెక్క నిమ్మ చెక్క కూడా వేసేసుకోవాలన్నమాట, మంచిగా పిండేసి. తర్వాత ఒక స్పూన్ గరం మసాలా వేసుకొని మంచిగా కలిపేసుకోవాలి. సో మా దగ్గర గడ్డ మీగడ పెరుగు లేదు కాబట్టి ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ గ్రీక్ యోగర్ట్, 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాము. ఇదంతా వేసి మంచిగా మర్దన చేసి దాన్ని ఓవర్ నైట్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ముక్కకి మసాలా పట్టి చాలా బాగుంటుంది బిర్యానీ. సో మార్నింగే ఫ్రైడ్ ఆనియన్స్ ప్రిపేర్ చేసేసుకున్నాము. ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఈ మటన్ని నేను ఒక 6 కుక్కర్ విజిల్స్ వచ్చే వరకు పెట్టానండి. ఎందుకంటే మాకు ఇక్కడ ఉన్న మటన్ అంత సాఫ్ట్గా లేతగా దొరకదు. అందుకోసమే దాన్ని ఒక 6 విజిల్స్ పెడితే ఒక 90% ఉడుకుతుంది. ఉడికితే చాలా బాగుంటుందని. ఎందుకంటే దమ్లోనే మొత్తం ఉడకదు మటన్. మనం పొయ్యి మీదనే ఫస్ట్ ఉడికించుకోవాలి. కుదిరితే కుక్కర్లో పెట్టుకోవచ్చు. నేను తీసి చూసుకుంటున్నాను 90% ముక్క ఉడికిన తర్వాత. సో మనం బిర్యానీ చేసుకోవాలి అనుకునే గిన్నెని తీసి పొయ్యి మీద పెట్టి దాంట్లో కొంచెం ఆయిల్, ఫ్రైడ్ ఆనియన్స్ వేసి ఈ మటన్ ఉడికించింది కూడా వేసి ఒక 10 మినిట్స్ మగ్గనివ్వాలి. తర్వాత కొత్తిమీర, పుదీనా వేసి పక్కకు దించేసుకొని ఒక గిన్నెలో వాటర్ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసి, ఒక స్పూన్ ఆఫ్ ఆయిల్, మిగిలిన మసాలా దినుసులు, సాల్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నీ వేసి వాటర్ని చాలా మరగనివ్వాలి. మరిగిన తర్వాత నేను 2 కప్స్ ఆఫ్ రైస్ వేసుకున్నాను. ఎందుకంటే మేము ఒక 3 పీపులే కాబట్టి మాకు 2 కప్స్ ఆఫ్ రైస్ ఎనఫ్. మీరు ఒక 3 కప్స్ కూడా వేసుకోవచ్చు, బెటర్. తర్వాత ఉడికిన తర్వాత రైస్ ఒక 80% 90% ఉడికిన తర్వాత తీసి లేయర్ బై లేయర్ వేసి ఫ్రైడ్ ఆనియన్స్, కొత్తిమీర, పుదీనా వేసుకొని ఇలా కొంచెం గీ వేసుకోవాలి. ఒక్కొక్క టేబుల్ స్పూన్ ఆఫ్ గీ 1 లేయర్కి వేసుకొని మళ్ళీ కొత్తిమీర, పుదీనా, ఫ్రైడ్ ఆనియన్స్ అన్నీ వేసేసుకొని నేనైతే దమ్ బయటకి ఏం రాకుండా ఒక సిల్వర్ ఫాయిల్ని అడ్డుగా పెట్టేశాను. ఇంకొక చిట్కా ఏంటంటే కొంచెం ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ మిల్క్లో కొంచెం పసుపు యాడ్ చేసి అన్నం మీద వేస్తే ఏమవుతుంది అని అంటే అన్నం పొడి పొడిగా విడిగా నీట్గా వస్తుందన్నమాట. అదైతే నేను ఫాలో అవుతాను. దాంతోపాటు కొంచెం గరం మసాలా స్ప్రింకిల్ చేసి దాన్ని దమ్కి పెట్టేయాలి. ఫ్లేమ్ ఏంటంటే హై ఫ్లేమ్లో 8 మినిట్స్, లో ఫ్లేమ్లో 10 మినిట్స్ పెట్టి నేను ఆఫ్ చేశాను. పర్ఫెక్ట్గా ఉడికిపోయింది. ఎంత టేస్టీగా యమ్మీగా ఉంటుందంటే అసలు అడగంటదు, ఏమంటదు. బిగినర్స్ కూడా చేసుకోవచ్చు. నేను ఇది సెకండ్ టైం చేశాను. సో చాలా బాగా వచ్చింది. సో ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సీ యూ ఆల్, బాయ్.